ఎంత ముహూర్తము, లగ్నము, రాహుకాలము, యమగండము, వర్జం చూసుకుని పోయినా ఏదో ఒక అడ్డంకి రావటం, పూజ సంఘంలో ఆగటం, వెనక్కి తిరగటం, తలలు పట్టుకోవటం. కర్మ పరాకాష్ఠలు నన్ను వేధిస్తున్నాయి. దేవుడు ఎన్నిసార్లు ఇలా నన్ను పరీక్ష పెడతాడో అర్థం కావట్లేదు. ఓ నువ్వేదో పరమ భక్తురాలివని, ఆపర సక్కుబాయివని పరీక్షలు పెడతాడు. అంటే పరీక్ష కాదంటావా? నువ్వేమైనా దేవుణ్ణి ప్రేమిస్తున్నావా ఆయనని పరీక్షించడానికి? ఆయన ఆదిత్య మీద ఉన్నది నీకు ప్రేమ కాదే, ఆశ, వట్టి ఆశ. చిన్నత్తయ్య ఆ? కాదా కాదా ప్రేమంటావా? ప్రేమంటే తులసి ఆదిత్యలదే, ఇది పెళ్లి ఆశ అంతే. ఆశో ప్రేమో అది కాస్త పక్కన పెట్టు. ఆ దేవుడు కూడా నాకు సహకరించట్లేదు, పక్షపాతం చూపిస్తున్నాడు. ఎంతైనా భక్తురాల్ని కదా. పైగా దేవుడికి ఆ ఫీలింగ్ ఏమైనా ఉందేమో. నేను చెప్పాను కదే, అసలు దోషానికి ఏదో దోషం ఉందని. ఆ దోషాలు రెండూ కలిసి వాటి ప్రభావం నీ మీద చూపిస్తున్నాయి. అంతేగా అంతేగా అని సరిపెట్టుకుంటే ఇక నీ పూజ పూర్తయ్యేదెప్పుడు? టెన్షన్ అంతా దాని గురించే కదా. పెళ్లి తర్వాత చూడొచ్చు అంటే నువ్వు ఒప్పుకోవు. అవునే, ఏ విషయంలోనైనా రాజీ పడతానేమో గాని ఈ విషయంలో నేను అస్సలు మాట విన్ను. ఆదిత్య చావు కోరుకుంటానా ఏంటి? ఆ విషయం మాకు తెలుసులే గాని ఏదన్నా ఉపాయం చేసి దీని ముందు ఆ గంట నుంచి గట్టెక్కించవే. చూడమని హోమం అంతా అయిపోయి ఆఖరి ప్రదక్షిణ అయ్యేటప్పటికి దిగబడిందా తులసి. లేకపోతే ఈ పాటికి ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళం. మన మొహాన్ని ఇలా రాసుంటే అలా ఎలా జరుగుతుంది? తలలు గోడ కొట్టుకునే రాతుంటే కిరీటాలు ఎవరు పెడతారు? కుజదోష పూజ కాకపోతే పెళ్లి కానివ్వవు కదా చిన్నత్తయ్య. అందులో అనుమానం ఏవీ లేదు. విన్నావు కదా ముసలి, ఆలోచించు, బాగా ఆలోచించి చెప్పాలి. ఎలా అయినా ఆ కుజదోషం పూజ అయ్యేలా ప్లాన్ చెయ్యి. దురదృష్టం అంటి పెట్టుకునుంటే ఎవరి ప్రయత్నాలు ఫలించవు. అంటే నేను దురదృష్టవంతురాలనా? ఆ విషయం మళ్ళీ వేరే చెప్పాలా ఏంటి? దోషం ఉందంటేనే దురదృష్టం ఉందని అర్థం. స్వామి, పూజ చేసినా దోషంతో నన్నెందుకు వేధిస్తున్నావు? కరుణించు తండ్రి, చల్లగా కాపాడు తండ్రి. రాదుర్గమ్మా, ఏంటే, ఏం జరిగింది? అదిగో అటువైపు చూడు. ఆ దళాలేంటి, పాలేంటి, టెంకాయలేంటి? శివరాత్రి పండగ కదా, ఏమైనా పూజలు అభిషేకాలు చేస్తున్నారేమో. బావతో తులసి పెళ్లి జరగాలని ఆ సాంబయ్య ఏవైనా శివునికి కాకా ప్రోగ్రాం పెట్టాడేమో. బాగా చెప్పావు. అదేమో మాయల మరాఠీ, తల్లేమో దుఃఖాల పిపాసి. ఆ సాంబయ్య కాకాలో ఎక్స్పర్ట్. కరెక్ట్. దుర్గా దుర్గా పిన్ని, నువ్వెక్కడికెళ్ళావో అనుకుంటున్నాను. పొద్దున్నే ఎక్కడికెళ్ళావు? నేను వెళ్ళబట్టే అక్కడ విషయాలు తెలిసాయి. ఆ జనాన్ని చూసి ఏంటి అని వాకప్ చేయటానికి వెళ్ళా. అది చూసి అసలు సంగతి తెలుసుకుని వచ్చా. ఏంటి విషయం? కాకా ప్రోగ్రామేనా? కొంపలు మునిగే ప్రోగ్రాం. మామూలు వ్యవహారం కాదు, ఆషామాషీగా తీయాల్సింది కాదు. ఏంటి పిన్ని నువ్వు చెప్పేది? హుసే దుర్గా, ఎవరో సాధువు, మామూలు సాధువు కాదు, నాగ సాధువు అంట. ఆ సాంబయ్య వాళ్ళకి గుళ్ళో కలిసి మహిమగల రుద్రాక్ష ఇచ్చారంట. అదేదో ముఖ్య అన్నారు. ఏకముఖ? అదే, అదిచ్చి పూజాభిషేకాలు చెయ్యండి, కోరిన కోరిక నెరవేరుతుంది అన్నాడంట. ఆ మంత్రాలకి చింతకాయలు రాలుతాయా ఏంటి? సత్యవతి, అంత తేలిగ్గా తీసుకోవద్దు. నాకు రుద్రాక్షల గురించి తెలుసు. ఏకముఖి చాలా అరుదుగా దొరుకుతుంది. అది శివుడికి ప్రతిరూపం అంటారు. పైగా నాగసాధు వచ్చాడంటే దానికి మామూలు శక్తి ఉండదు, చాలా పవిత్రమై ఉంటుంది. పిన్నన్నట్టు దానికింకా పూజా అభిషేకాలు చేస్తే ఖచ్చితంగా కార్యసిద్ధి జరిగి తీరుతుంది.
కోరిన కోరికలు కూడా తీర్తాయే. నిజమా అత్తయ్యా? నిజం. అయితే ఇప్పుడెలా? అమ్మా, ఇప్పుడు తూర్పేట అంటావు? ఏంట్రా తూర్పు పెట్టు అంటున్నావు? అంటే అంటే దాన్ని తూర్పు తిరిగి దండం పెట్టమనా? అంతేగా, నువ్వే కదా కోరిన కోరికలు తీరుతాయి అన్నావు. అంటే అమ్మా, మా ప్రేమ నిజమని, దానికి న్యాయం చేయాలని నీకు అనిపించకపోయినా భగవంతుడికి అనిపించింది. అందుకే రుద్రాక్ష రూపంలో వచ్చి మమ్మల్ని కలిపి మా ప్రేమ నిలబెడుతున్నాడు. అతిగా ఆశపడకరా ఆదిత్య. దాన్ని నన్ను హేళన చేయకు. నీ దేవుడు నాకు దేవుడు కాదా? ఆయనకి నా మీద ప్రేమ లేదా? నీకు న్యాయం చేసి నాకు అన్యాయం చేస్తాడా? దేవుడికి నువ్వు నేను అందరూ సమానమే. భగవంతుడికి ఎవ్వరైనా పూజలు చేసి వరాలు పొందొచ్చు. నేను నీ పుట్టుకతోనే వరం పొందానురా. అది ఆయన లాగేసుకుని మరొకరికి దానం చేయడు ఛాన్సే లేదు. చూడు, నువ్వు అది నిజం ఇది నిజం అంటూ కొత్త కొత్త లాజిక్లు మాట్లాడకు. నన్ను అనవసరంగా భయపెట్టాలని చూడకు. పెళ్లి విషయంలో ఎవరేం చేసినా నేను మారను. నా నిర్ణయం మారదు. ఆ తులసి నీడ కూడా నీ మీదకు పట్టానికి వీల్లేదు. ఎదురుపడే ప్రశ్నే లేదు. మాట్లాడే ఛాన్సే లేదు. కానివ్వు. రుద్రాక్షలతో చేస్తారో లింగాష్టకాలతో చదువుతారో కానివ్వు. పదండమ్మా, పదండి. ఓం నమః శివాయ. 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 ఎస్, చాలా థ్యాంక్స్ రా. చెప్పిన మ్యాటర్ ఫాలో అయిపోతున్నావు. నిజం రా. నాకు గొప్ప అదృష్టం ప్రసాదించావురా. చాలా థ్యాంక్స్. సూపర్. యా, థ్యాంక్ యూ. నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఆదిత్య, రే ఆదిత్య, రే ఆదిత్య. ఏంట్రా నువ్వు చేస్తున్న పని? తప్పేం చేస్తున్నానమ్మా? పూజా కార్యక్రమాలే కదా చూస్తున్నాను. రే, తప్పుడు మాటలు మాట్లాడితే పాపం తగులుతుంది. ఎప్పుడైనా చూసావా? అక్కడ తులసిని చూస్తూ పూజ చూస్తున్నానని చెప్తావేరా? ఎవరి మనసులో ఏమనుకుంటే అలాగే అనిపిస్తుంది. మా చెవిలో పువ్వులు పెడుతున్నావా?
అయ్యో మీ చెవిలో పూలు పెట్టాల్సిన అవసరం నాకే ఉంది. అయితే నా చెవిలో పెడతావా? వేడి కలలు, అందులోనూ పగటి కలలు అస్సలు నెరవేరు. గొప్పగా ప్రదర్శిస్తున్నానని అతి తెలివితేటలు ప్రదర్శించకరా. అసలు తెలివితేటలే లేవు, ఇంకా అతి తెలివితేటలు ఎక్కడి నుంచి వస్తాయి, ఎప్పుడు వస్తాయి? తొలిసిందిగా అది అందిస్తుందిలే. నీకు తెలివితేటలు కరువయ్యే, అది దాని కొంగున కట్టేసుకుని తిరుగుతోంది. అదేమో అక్కడుంది, నేనేమో ఇక్కడున్నాను. కొంగున కడితే అక్కడే కూర్చుని పూజలు చేసుకునేవాడిని కదా. చేతులు ఇరక్కొట్టేసేదాన్ని. అసలు ఏంట్రా నీ ఉద్దేశం? ఎందుకురా నన్ను ఇలా ఏడిపిస్తున్నావు? నన్ను బాధ పెడితే నీకు ఆనందమా? నేనేం చెప్పాను, నువ్వేం చేస్తున్నావు? దాని మొహం వంక చూడొద్దు, దాంతో మాట్లాడద్దు అని చెప్పానా? సాకులు చెప్తావేంట్రా ఇప్పుడు? అమ్మ చూడమ్మా, నేను నీ మాట జవదాట్లేదు, నిన్ను బాధ పెట్టలేదు. నేను దాని దగ్గరికి వెళ్ళలేదు, అది నా దగ్గరికి రాలేదు. అమ్మా నీ మాట కట్టుబడి నేను ఇంట్లోనే ఉన్నాను. టీవీ కూడా చూడొద్దండం, పైగా పూజా కార్యక్రమాలు కూడా వద్దండం. అమ్మా నువ్వేదో చూస్తూ ఏదో ఊహించుకుని నన్ను తప్పుపట్టడం ఇదేం బాలేదమ్మా. సరేరా, కానివ్వు, అలాగే కానివ్వు. ఇలా నన్ను ఎంతకాలం ఏడిపిస్తావో నేను చూస్తాను. కన్న తల్లిని క్షోభ పెట్టడం మంచిది కాదు. కొడుక్కి తల్లెంతో తల్లి కూడా కొడుకు అంతే. బాగా మాటలు నేర్చావు. సావాస దోషం దుర్గమ్మ. నా తల్లేం మాటలు రంది కాదు, నా పెంపకమేం తెలివితేటలు లేని వాళ్ళ చేతుల్లో పెరిగింది కాదు. రే, ఇప్పుడు నువ్వు ఛానల్ మార్చను అంటావు అంతేగా? అమ్మా ఛానల్ మార్చొచ్చు గానీ నేను మనసుతో చూడగలను. అమ్మ నువ్వు ఆంక్షలు మాత్రమే పెట్టగలవు, కానీ మనసు కట్టడి చేయలేవు. అమ్మా నా మనసులోని దృశ్యాన్ని మార్చలేవు, ఆపలేవు. బాగా తెగబడిపోయావురా. ఆ ఇంకా గదిలో పెళ్లి స్థాయికి రాలేదు. అంటే అంటే తిరగబడతావా? అమ్మా తిరగబడ్డమో తెగబడ్డమో కాదు, ఆ దైవం నిర్ణయించాలి. చాలా దూరం వచ్చింది వ్యవహారం. అమ్మా ఇంత దాకా తీసుకొచ్చింది నువ్వే. సరే కాని, నీ ఇష్టం వచ్చినట్టే కాని. ఆ సౌండ్ అయినా తగ్గించరా. నీకు కావాల్సింది బొమ్మే కదా, మంత్రాలు కాదుగా. దాని ముఖం చూడలేక చేస్తున్నాను. మంత్రాల నువ్వు చదువుతున్నావు కదమ్మా. ఏమే వెంకటలక్ష్మి, ఎప్పుడు చూసినా ఇలా అపశకునంలో ప్రవేశిస్తావేంటే? వాడి మీద కోపం దీని మీద చూపిస్తామేమే దుర్గా. నీ అరుపులకి ఆ రాక్షసి బొమ్మకి దడుచుకుని టెంకాయను వదిలేసింది. ఏయ్, ఎందుకురా ఎందుకురా నవ్వు? నేనేడుస్తే బావకి సంతోషం అత్తయ్యా. నువ్వాగవే. అది ఆ తులసే కాదు, నేను పూజ చేస్తాను, దీంతో చేయిస్తాను. దానికే కాదు, నన్ను దీన్ని ఆ శివుడు దీవించి కోరికలు తీర్చేలా చేస్తాను. ఏంటమ్మా దేవుణ్ణే శాసించేస్తావా? దేవుడు దిగొచ్చేదాకా వదలన్రా. అక్కడ ఏకముఖ రుద్రాక్షి. లక్షలు పోసైనా తెప్పిస్తాన్రా. అమ్మా లక్ష్యంతో లక్షల దగ్గరవవు. కోట్లు గుమ్మరించినా అది కొన్నదే అవుతుంది గాని దీవించి సాధు శివుని రూపంలో ఇచ్చింది మాత్రం అవదు. ఖరీదులకి దేవుడు దొరకడమ్మా. ఏం మాట్లాడుతున్నా? రేయ్, నమః శివాయ. అబ్బా, ఆదిత్య, చెప్పుదు. రే ఆదిత్య, ఆ సౌండ్ తగ్గించరా. ఆదిత్య, రేయ్, రిమోట్, రేయ్. ఆ చుచ్చు ముఖం, రేయ్. ఎలా చేస్తున్నా? ఆదిత్య, రేయ్. ఓం నమః శివాయ.
హర హర మహాదేవ శంభో శంకర హర 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 హర. ఎవరు పరమాత్మ మీరు? ఎవరు తల్లి? ఎవరు మీరు? నేను శివుణ్ణిరా, శివుణ్ణి, పరమేశ్వరుణ్ణిరా, ఆదిశంకరుణ్ణి. కాశీ వాసిని, కైలాస నివాసిని. చెప్పండి స్వామి, ఏమైనా అపరాధం చేసుంటే మన్నించండి స్వామి. శాంతించండి స్వామి. శాంతించాలంటే చల్లబడాలే. అభిషేకం జరుపుతున్నాం కదా స్వామి. పూజించే భక్తురాలికి శక్తి ప్రశాంతి రావాలంటే రక్తం మరిగి మరిగి సలసల మరిగిపోతుంది. నా రూపంలో పూజించేందుకు రుద్రాక్ష నా అంశ. అలా ఎలా ఏకస్థానంలో అభిషేకం చేస్తారు? తప్పా స్వామి? తప్పే. ఆ శక్తి వయసు 1016 సంవత్సరాలు. 1000 తలస్నానాలు చేయించాలి. అంతేకాదు 101 ప్రదక్షిణాలు భక్తి శ్రద్ధలతో చేస్తేనే శాంతి. లేదంటే నా దివ్య నేత్రం 3వ కన్ను తెరవాల్సి వస్తుంది. 101 ప్రదక్షిణాలు భక్తి శ్రద్ధలతో చేస్తారా? వద్దు స్వామి, వద్దు. మీరన్నట్టే 1000 స్నానాలు చేయిస్తాం. అలాగే చేయిస్తాం స్వామి, అలాగే చేయిస్తాం. ఆయుష్కి అభ్యంగ స్నానానికి సంబంధం ఉంది. నిష్టగా నా ఆజ్ఞ ఇది చేస్తారా? మంగళ స్నానం చేయాలా? జల్లెడి పెట్టి పోయిస్తే ఫలితం ఉంటుంది తులసి. అమ్మా తులసి, తలస్నానం చేసి పూజ మళ్ళీ మొదటి నుంచి మొదలు పెడదాం. హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర. చూసావా దుర్గా, మన మనిషి అటు చేరింది. అవును పిన్ని, చక్కగా నటిస్తుంది కూడా. ఇంతకీ ఆ తర్వాత ఏం చేస్తుంది ఆవిడ? ఏముంది, ఇటు ఉన్నది అటు, అటు ఉన్నది ఇటు, అంతా తారుమారు చేస్తుంది. అంటే ఏం చేస్తుంది అత్తయ్య? తులసికి అభిషేకానికి పూజకి మధ్య తలస్నానం చేయిస్తారు. ఆ టైంలో అక్కడున్న ఒరిజినల్ రుద్రాక్ష తీసేసి ఆ స్థానంలో మనం కొన్న రుద్రాక్ష పెట్టేస్తుంది. అంతే. అది ఎంత శ్రద్ధగా భక్తిగా ఎన్ని పూజలు అభిషేకాలు చేసినా ఫలితం మాత్రం శూన్యం. వాళ్ళ కోరికలు నెరవేరవు. శభాష్ దుర్గా, బ్రహ్మాండమైన ఎత్తు వేసావు. ఏదైనా ఎత్తు వేయడంలో, అవతల వాళ్ళని చిత్తు చేయడంలో నీకు పోటీ ఎవ్వరూ రారు. అదే కదా అత్తయ్య స్పెషాలిటీ. స్పెషాలిటీనే, కానీ ఆదిత్యని మార్చడంలోనే. దుర్గమ్మ పాచికలేవి పారడం లేదు. మారుస్తాను సత్యవతి, మారుస్తాను. దేనికైనా టైం రావాలి, ఆ టైం మనకు కలిసి రావాలి. వాణ్ణి మార్చకపోతే నేనెలా గెలుస్తానే? ఓటమి అనే పదం నా జీవితంలోనే లేదు.